కలుగునుగాక. ప్రియమైన శాంతినగర్ గ్రామస్తులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం దేవుడు మన ప్రాంతాన్ని ప్రేమించి మరి కడప పట్టణం నుండి వెల్లటూరు పట్టణం నుండి దేవుని యొక్క సేవకులను మన గ్రామంలో పంపి ఉన్నారు. ఇదిగో దేవుని వాక్యము ఈ రీతిగా మనకు జ్ఞాపకం చేస్తుంది. శతాధిపతి అయినటువంటి ఒక అధికారి యేసుక్రీస్తు ఎదుగు వచ్చి ఇలాగున మాట్లాడుతూ ఉన్నాడు. ఒక శతాధిపతి అంటే 100 మందికి ఒక నాయకుడిగా, ఒక అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి యేసుప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా, నా దాసుడు మిగులు వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు, అతను వ్యాధితో మిగులు వ్యాధులు చూస్తున్నాడన్న మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీవు నా ఇంటిలోనికి రావటానికి నేను అర్హుడను కాదు. నీవున్న స్థితిలో అనగా నీవున్న స్థలంలో నుంచి మాట మాత్రమే సెలవిచ్చే చాలు, నా దాసుడు బాగుపడతాడు, నా దాసుడికి స్వస్థత కలుగుతుంది అని శతాధిపతి యేసుక్రీస్తును ప్రాధాన్యపడుతూ అడుగుతూ ఉన్నాడు. ప్రియులారా, ఒకసారి గమనించాలి. ఆయన తన ఇంటికి వచ్చి నా దాసుని ముట్టి స్వస్థపరచమని అడగలేదు. కానీ నీవు మాట మాత్రమే మీరు సెలవిస్తే, మాట మాత్రమే మీరు పలికితే నా దాసు గొప్ప స్వస్థత వస్తుంది, నా దాసునికి ఒక గొప్ప విడుదల ఇస్తుందని అతడు నమ్ముతూ విశ్వసిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనం గమనించాలి. యేసుక్రీస్తు యొక్క మాటలో ఉన్న సత్యాన్ని తెలుసుకున్నాడు. యేసుక్రీస్తులో నుంచి వచ్చే మాట ఒక మనిషిని బాగు చేస్తూ ఉందని, ఒక మనిషి జీవితాన్ని కట్టుతూ ఉందని, ఒక మనిషి యొక్క వ్యాధి నుంచి విడుదల కలుగచేస్తుందని శతాధిపతి నమ్మాడు. ఇదిగో దినాల వాక్యం వినిచిన నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని ఎదుగు వచ్చి, ఎందుకంటే నా ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన మాట మాత్రమే సెలవిస్తే చాలు, మన జీవితంలో ఉన్న బంధకాల నుంచి విడుదల కలుగుతుంది. దేవుని యొక్క మాట మన బ్రతుకును మార్చగలిగే శక్తి దేవుని యొక్క మాటలో ఉంది. దేవుడు ఒకసారి మన విషయమే మాట్లాడగలిగితే ఆ మాటను బట్టి మన బ్రతుకులు మారుతాయి. చాలా సందర్భాలు మనం చూస్తున్నాం. మన బ్రతుకులు మార్చగలిగిన వారు ఎవరైనా ఉన్నారా, మన జీవితాలు కట్టగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అని మనము ప్రపంచం వైపు కదిలిస్తున్నాము. కానీ ఎవరు మన బ్రతుకులు మార్చలేకపోతున్నారు, ఎవరు మన జీవితాన్ని కట్టలేకపోతున్నారు. ఇదిగో ఈ వాక్యాన్ని మించిన నా ప్రేమ ఒక్కసారి యేసు వైపు చూసినట్లయితే, యేసు క్రీస్తు మాటను విన్నట్లయితే మన జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది. మన బ్రతుకులు మారుస్తున్నాడైనా, మనకు ఉన్నటువంటి బంధకాల నుంచి తెంచి, మనం ఉన్నటువంటి వ్యాధుల నుంచి విడిపించి స్వస్థతలుగా చేస్తాడు. ఆయన మాటను వింటే చాలు. గ్రంథంలో ఆయన మాట వినిన వారందరూ బాగుపడ్డారు. ఆయన మాటలు చేర్చుకున్న వారెన్నో కుటుంబాలు బాగుపడ్డాయి. ఇదనము కూడా నువ్వు ఆయన మాట వినగలిగితే, ఆయన మాటకు చెవి ఎక్కి ఆ ప్రకారంలో జీవించగలిగితే నీ బ్రతుకులో నీ కుటుంబాన్ని ఆయన దీవించి ఆస్వాదించి నిన్ను నీ ప్రాంతంలో అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు మాట వింటే చాలు, నీ బ్రతుకు నీ జీవితాన్ని మార్చి ఒక ఉన్నతమైన జీవితం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో జీవం ఉంది, ఆయన మాటలో ప్రభావం ఉంది. ఆయన మాట నీవు నేను వినగలిగితే గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదము, గొప్ప రక్షణ కలుగుతుంది. దేవుడి మాటను దీవించునుగా.